చెప్పండి దారా గారు. హలో, చెప్పండి దారా గారు. అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని కూడా చాలా జర్మనీలో అక్కడిక్కడ టెస్ట్ చేశారు. ఆ, అది కూడా ఆ కాలఘట్టంలోది కాదని తెలియదు. ఇవన్నీ ఉన్నాయి, చరిత్ర అంతా, చరిత్ర మొత్తం ఉంది. ఇప్పుడు మక్కాలో ఉంటాయి కదా మా రాసిన పుస్తకాలన్నీ, ఓల్డెస్ట్ పుస్తకాలు, చర్మాల మీద చెక్కల అదే పుస్తకాలు. అదే చెప్తున్నాను. ఈ అప్పట్లో ఆ కాలఘట్టంలో రాసినవని వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఇవి బర్మింగ్హామ్ మ్యూజియం లో ఉంది, తుర్కీలో ఉంది, యమన్ లో ఉన్న సనాలో దొరికాయి కొన్ని పార్చ్మెంట్స్. దాన్ని టెస్ట్ చేశారు. దాంట్లో ఒకదాని మీద రాసిన తర్వాత మళ్ళీ మలిపేసి మళ్ళీ రాసినట్టుగా కనిపెట్టారు. దాని తర్వాత వాళ్ళు ఇవ్వలేదు, ఇది టెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి రహస్యాలు బయటపడుతుంది. హదీసులు 200 సంవత్సరాలు రాసేది, 200 సంవత్సరాల తర్వాత రాయబడి వాళ్ళే చెప్తారు. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు హదీస్ పుస్తకాలు రాసిన వాళ్ళు జీవిత చరిత్ర, ముహమ్మద్ యొక్క మొట్టమొదటిసారి జీవిత చరిత్ర రాసినప్పుడే చెప్పారు. అది 837 అబ్బాసీద్ అన్న ఖలీఫా కాలంలో రాశారు. అది ఇబ్నే హిషామ్ అనేవాడు ఇరాక్ లో పుట్టాడు, వాడిని పిలిపించి రాయించారు. వీళ్ళకి మదీనాలో మక్కాలో పుట్టినవాడు ఎప్పుడు దొరకలా. సంవత్సరంలో రాసిందని మనకు ఏదో ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు చర్మం ఉంది 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 దాంట్లో ఇబ్నే హిషామ్ లో ఉంటది. వాళ్ళ చరిత్ర పుస్తకాల్లోనే ఉన్నది అది. మన పుస్తకాల్లో రాసుకోవచ్చులే, మనం ఇప్పుడు పుట్టిన మా తాత అది రాసిండు ఇది రాసిందని. కానీ రాసినట్టు మన ఏదో ఒకటి ఆధారాలు ఉండాలి కదా, పాతయి మనం టెస్టింగ్ చేసినాయి. అదే చెప్తున్నాను, వీళ్ళ దగ్గర పూర్తిగా పార్చ్మెంట్స్ అని తోలు మీద రాసినవి, దేనికి సంబంధం లేదు. ఇప్పుడు అలా చెప్తే ఒక 400-500 సంవత్సరాల క్రితం రాసినట్టుగా కనిపిస్తాయి. కాకపోతే కొన్ని సనాలో దొరికినటువంటి పార్చ్మెంట్స్ ఇది 8వ శతాబ్దానికి చెందింది, 9వ శతాబ్దానికి చెందింది అని తేల్చారు. అది కార్బన్ డేటింగ్ చేస్తారు దానికి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. చర్మమా, చెక్కనా, లేకపోతే పేపరా? తోలు మీద. ఇప్పుడు బర్మింగ్హామ్ మీరు ఆన్లైన్ లో చెక్ చేస్తే దొరుకుతుంది. బర్మింగ్హామ్ పార్చ్మెంట్స్ అని, సనా మనుస్క్రిప్ట్స్ అని చేస్తే వాడు కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత అది 8-9వ శతాబ్దంలో తేల్చారు. 800 సంవత్సరంలోది. 8వ శతాబ్దం అంటే వీళ్ళు చెప్పేదేమో 630 ఆ దశకంలో కదా, కానీ అవి రాయబడింది 8వ దశకంలో అని తేల్చారు వాళ్ళు. 8వ దశకం అంటే 800. 830. అందుకే వీళ్ళు కూడా ఇబ్నే హిషామ్ 833లోనే రాశారని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. తెలిసిపోద్ది కదా దాని కార్బన్ డేటింగ్, దాని మీద అక్షరాలు. ఎందుకంటే చరిత్రలో ఈ అబ్బాసీద్ అన్న ఖలీఫాలు ఎప్పుడు వచ్చారు అంటే వాళ్ళు 750 నుంచి 850 వరకు పరిపాలించారు. ఆ కాలఘట్టంలోనే ఇదంతా నడిచింది. అంటే ఇప్పుడు మనకు దారుల్ ఇస్లాం అని పెద్ద ఒక విశ్వవిద్యాలయం చేసినారంట కదా, ప్రపంచమంతా ఇస్లాం ఉండాలని. అంటే వీళ్ళ సిద్ధాంతం కూడా అదొకటి ఉంది. వీళ్ళ దగ్గర 2 ఉన్నాయి. ఒకటి దారుల్ హరబ్, ఒకటి దారుల్ ఇస్లాం. అంటే ఇస్లామిక నియమం ఉన్నటువంటి దేశాలన్నీ దారుల్ ఇస్లాంలోకి వస్తాయి. అక్కడ లేనటువంటి భారతదేశం దారుల్ హరబ్ ఇది. కాకపోతే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పని ఏంటి, వాళ్లకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఈ అన్ని దారుల్ హరబ్లను దారుల్ ఇస్లాంగా మార్చాలి. ఇదే మీకు ఇచ్చిన బాధ్యత. అదే చేస్తున్నారు. గజ్వా హింద్ అని చెప్పింది అదే. గజ్వా హింద్ అంటే భారతదేశాన్ని ఆక్రమించుకొని ఇస్లామిక ప్రార్థన చేయాలి అని. అలా చేసిన వాడు నేరుగా స్వర్గంలో పోతాడని కూడా చెప్పారు హదీసులలో. అలా వీళ్ళు ఎంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు 800 నుంచి ఎన్ని సంవత్సరాల వరకు అలా సాగించిండ్రు మామూలుగా? ఇది దారులు ఇప్పటికీ కొనసాగుతుంది కదా. ఒక్కొక్క చోట ఆక్రమించుకోవడం, వాళ్లను బందీలుగా మార్చుకోవడం, ఆ దేశాలను ఆక్రమించుకోవడం, ఆ భూములను ఆక్రమించుకోవడం, ఇది ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. పాత్ర కూడా ఉంది కదా దాంట్లో, చెంగిస్ ఖాన్ పాత్ర కూడా. అదే వీళ్ళందరూ కలిసి చేసింది, మొత్తంలో అదే చేసింది. ఇప్పుడు మొహమ్మద్ బిన్ ఖాసిం భారతదేశంలో వచ్చాడు, ఆక్రమించుకున్నాడు అన్నది వాళ్ళ నుంచి వచ్చాడే. నేను ఒక మొత్తం డీటెయిల్ గా ఒక ఎపిసోడ్ కూడా చేశాను ఛానల్లో. వీడు సోమనాథ్ టెంపుల్ ని వాడు ఎలా ఆక్రమించుకున్నాడు,
అందులో ఎంతమంది హిందువులను చంపాడు, ఇక్కడి నుంచి ఉత్తరం రాశాడు అక్కడ ఖలీఫాకు. నేను మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రవేశించి సోమనాథ్ ఆలయంలో ఇలా విగ్రహాలను ధ్వంసం చేశాను, ఇంతమంది హిందువులు చనిపోయారు, ఇంతమందే చనిపోయారని చెప్పాడు. ఇంతమంది కాదు, ఇంతమందే చనిపోయారని చెప్పాడు. నేను దాని మీద మొత్తం సాక్ష్యాధారాలతో పుస్తకంలో ఉన్న రిఫరెన్స్లతో సహా చేశాను. నేను కావాలంటే దాన్ని మీకు పంపిస్తాను, చూడండి ఒకసారి. చెంగిస్ ఖాన్ వల్ల ఏదో దారుల్ ఇస్లాం అనే సంస్థ ఒక విశ్వవిద్యాలయము, అంటే ప్రపంచాన్ని మొత్తము ఇస్లాం చేయాలనుకునే సంస్థను చెంగిస్ ఖాన్ దాడి చేసి ఎంత కాల్ చేసి బందీలుగా చేసి చంపేసింది అనే పాత్ర మీరు చెప్పారు కొంచెం, అది ఎలా జరిగింది ఏం కదా? అంటే వీడు ఒక్కడే చేయలేదు. ఇప్పుడు మన దేశంలో ఎన్నో పాత గ్రంథాలయాల్ని కాల్ చేశారు. వాడి పేరేంటి, ఖిల్జీ. వాడు మన దగ్గర ఉన్నటువంటి బీహార్ లో ఉన్నటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాన్ని మొత్తాన్ని కాల్ చేశాడు, ఒక్క పుస్తకం లేకుండా. వాని పేరు మీద మన రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఏంటి వాడి పేరు గుర్తుకు రావట్లేదు నాకు, మనం చేశాను కూడా నేను దాని మీద. అలా చేసినటువంటి వాడి పేరు మీద మన దగ్గర రైల్వే స్టేషన్ ఉంది. చెంగిస్ ఖాన్ అంటే ఎందుకు అంత భయం మనలో? అందరు అలాగే చేశారు, వాడొక్కడే కాదు. భయం అంటే వాళ్ళు ఆయుధాలతో రావడం, ఆక్రమించుకోవడం, దొరికిన వాళ్ళని చంపేయడం. ఇలాంటి వాళ్ళకి అందరు గబ్బర్ సింగ్ తో ఎందుకు భయపడ్డారు ఆ ఊరోళ్ళు? చెంగిస్ ఖాన్ నేను అనేది అర్థమైందా దారా గారు? కొంచెం ఆలోచించండి. చెంగిస్ ఖాన్ అంటే ముస్లింలు ఎందుకు భయపడతారు నాకు అసలు అర్థం కాదు. చెంగిస్ ఖాన్ అంటే అంత వ్యతిరేకత ఎందుకు చెంగిస్ ఖాన్ మీద? ఎందుకు ఇప్పుడు వీళ్ళు అన్నిటికీ ఇప్పుడు ఎలా అంటే, ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఒక కథ చెప్తారు, పాకిస్తాన్ లో ఉన్నోడు ఒకడు చెప్తాడు. వాడు భయపడాడు, వాడు నిజం చెప్పేస్తాడు. వీళ్ళు నిజం చెప్పరు. వీళ్ళు ఏమంటారే, అలా చేసిన వాళ్ళంతా దుర్మార్గులు, మాకు ఇస్లాంకు దానితో సంబంధం లేదు, చెంగిస్ ఖాన్ కి ఇస్లాంతో దానితో సంబంధం లేదు, మొఘళ్ళు ఒకవేళ ధ్వంసం చేస్తే వాళ్లకు సంబంధం లేదు, ఇస్లాం అలా నేర్పించలేదు. ఎందుకంటే భారతదేశంలో ఉంటున్నారు కాబట్టి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దారా గారు, చెంగిస్ ఖాన్ గురించి కొంచెం చదివినప్పుడు 11వ దశకంలో 1920లో ఒక దారుల్ ఇస్లాం అని ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని ప్రయత్నించాడు. స్థాపించిండ్రు, అంతా జరుగుతుంది, అందరూ విద్యను అభ్యసిస్తుండ్రు. దాంట్లో దేశాల మీద పడి ఆక్రమించడం చేస్తున్నారు. 900 నుంచి 1120 వరకు జరిగింది. 1120 నుంచి 1130 కానించి ఈ చెంగిస్ ఖాన్ అనే వ్యక్తి దాడి చేసిండు. మంగోలియా సామ్రాజ్యం కదా వాళ్ళు. అవును. చెంగిస్ ఖాన్ మంగోలియా సామ్రాజ్యంలో అడవి ప్రాంతం నుండి వాళ్ళందరినీ, గిరిజనులను వాళ్ళందరినీ ఒక సైన్యంగా ఏర్పరచుకొని ఒక్కసారి దాడి చేసిండు. అవును. దారుల్ ఇస్లాం అనే సంస్థ మీద. అది నీకు కూడా తెలిసింటది, మీరు కూడా చెప్పారు. తెలుసు, నాకెందుకు తెలియదు. వాడు 12వ దశాబ్దం వరకు ఉన్నాడు. వాడు ఎన్నెన్ని చోట్ల దాడులు చేశారు అవన్నీ చరిత్రలో లిఖించబడే ఉంది. ఆడికి దాడి చేస్తే మామూలుగా ఒక ఫస్ట్ సారి సిరియా నుంచి మామూలుగా దారుల్ ఇస్లాం అనే సంస్థ పెట్టింది కదా, ఇక అరబ్బు ఇట వచ్చేసి ఇట ముందు ఈ ఎడారి ప్రదేశాన్ని ప్రపంచాన్ని మొత్తం ఇస్లాం చేద్దామని దాని మీద దాడి చేసి దాని మీద అందరినీ బందీలుగా చేసి చంపిన తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చేటాలకు పెద్ద సంస్థ ఉంటది, వీళ్ళంతా ఎందుకు దాడి చేస్తుండ్రు అనే దాని మీద చర్చ చేసి మారువేషం వేసి వచ్చాడు చెంగిస్ ఖాన్. అదే దీని మీద మీకు ఒక పుస్తకం చెప్తాను. దీన్ని జామియల్ తవారిఖ్ అని ఒక పుస్తకం రషీదుద్దీన్ హమ్దాని అనేవాడు రాశాడు, పాత 15వ శతాబ్దంలో. దాంట్లో మీకు పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి వీడి గురించి. ఎందుకంటే ఇది వాడు 11 నుంచి 12వ శతాబ్దంలో ఉన్నాడు. ఇది పుస్తకం 15వ శతాబ్దంలో రాశారు, రషీదుల్ హమ్దాని అని.
ఆ పుస్తకం చదివితే మీకు మొత్తం అందులో డీటెయిల్స్ ఎక్కడ కూడా లేనటువంటి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. బయట మీకు ఎక్కడ కూడా అవి దొరకవు. నాకు తెలిసిన వరకు చెప్తారు దారా అదే అవునో కాదో చెప్పండి. మీకు తెలుసు కదా విషయం అది. దాడి చేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అందరూ చాలా మంది విద్యను అభ్యసిస్తుంటారు. మళ్ళీ దీని మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మక్కా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ అడ్డం వస్తుంది. ఏది విశ్వవిద్యాలయం దారుల్ ఇస్లాం అనే విశ్వవిద్యాలయం. అక్కడ విద్యను అభ్యసించేటోళ్ళు దాటే కదా ముందుకు పోవాలంటే. వచ్చినప్పుడు అక్కడ ఈ పండితులు ఉంటారు కదా, ఎవరు మెదళ్ళు అంటే ఈ మదర్సాల విద్యను అభ్యసించేటోళ్ళకి ముల్లాలు మెదడు పెట్టేట్టు వాళ్ళకు వీళ్ళు మెదడు పెట్టిండ్రు. వీళ్ళని చూసి ఫస్ట్ వీళ్ళని అడిగినమ్మడే వీళ్ళు లేదు పో ఎందుకు వచ్చిండ్రు అది ఇది అని బయటికి గెంటేసినమ్మడే వీళ్ళు సైన్యంతో సహా వచ్చేసి దాడి చేస్తారు దాని మీద. ఆ దారుల్ ఇస్లాం అనే సంస్థ మీద వీళ్ళు ఎందుకు దాడి చేస్తారంటే, ఈ దారుల్ ఇస్లాం లో విద్యను అభ్యసించిన వాళ్ళు మంగోలియా రాజ్యం మీద దాడి చేస్తుంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాల మీద దాడి చేయడం, దోసుకోవడం, ఆడోళ్ళని ఎత్తుకపోవడము. అది రాజు కంటపడుతుంది. ఎవరు చెంగిస్ ఖాన్ అనే రాజు. ఆయన ఆలోచనలో పడిపోద్ది. చెప్తారు కదా ఎవరైనా కొంతమంది అనుకుంటా ఆయన దృష్టిలో పడుతుంది. ఇదేందబ్బా దీన్ని ఛేదిద్దామని ఆయన వచ్చేసి దాని మీద దాడి చేసి ఆఖరికి అక్కడ విద్యను అభ్యసించిన వాళ్ళు మగోళ్ళను ఆడోళ్ళను ఆఖరికి పిల్లోళ్ళు ఉంటారు కదా చిన్న పిల్లోళ్ళని కూడా చంపేస్తాడు చెంగిస్ ఖాన్ పట్టుకొని. చిన్న పిల్లల్ని చంపేయడం అంటే చెంగిస్ ఖాన్ కొత్తగా చేయలేదు, మొహమ్మదే చేశాడు అది. తర్వాత కొంతమంది ముల్లాలను పట్టుకుంటాడు. వాళ్ళు ఎడారిలో చాలా దూరం పారిపోయింటారు. ఎవరిని పోనీయకండి అందరు చుట్టుముట్టండి సైన్యం మొత్తం చెంగిస్ ఖాన్ చెప్తాడు. అందరు చుట్టుముట్టి ముల్లాలను తీసుకొని వచ్చాడు. వాళ్ళతో చదివిస్తాడు ఫస్ట్. మీరు ఏ ఉద్దేశాలు రాసుకున్నా చదవండి. వాళ్ళు చదువుతుంటే ఇదే మీరు అంటారు కదా చిన్న పిల్లలను చంపడము మతం కోసం అది చేయడం అని వాళ్ళు చెప్పిన ప్రకారమే చంపుతుంటాడు. వాళ్ళు అనిపిస్తాడు, వాళ్ళు చంపేస్తాడు. మీరే కదా రాసుకున్నది. అదే దీన్ని మీరు ఏకీవిస్తారా అవేకీవిస్తారా అంటే మేము దీన్ని క్రమం తప్పమంటే ఏషేర్రా ఇళ్ళను ఇల్లు ఎట్ట మారని అందరిని చంపేస్తాడు. వాడికి ఆ విశ్వవిద్యాలయము అది 1100 నుంచి 1200 దశకంలో పోవడం వల్లనే మన భారతదేశము ఇప్పుడు దాకా ఇస్లాం రాజ్యం కాకుండా ఉంది. లేకపోతే ఎప్పుడు అయ్యేది లేదు. దానికి ఇప్పుడు ఇది అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే కేవలం అదొక్కటి కాదు, అవ్వకపోవడానికి మనం చరిత్ర తీసుకుంటే చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం పూర్తి భారతదేశాన్ని వాళ్ళు ఎప్పుడూ ఆక్రమించుకోలేకపోయారు. ఒక పక్క ఆక్రమించుకుంటే కరెక్ట్. వాళ్ళు పూర్తి మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోగలిగే స్థితి లేరు ఎప్పుడు కూడా ఏ కాలఘట్టంలోనూ. కాబట్టి ఎందుకంటే చాలా పెద్ద దేశం కదా, ఇప్పుడున్న భారతదేశం వేరు అప్పుడున్న భారతదేశం వేరు కదా. చాలా చాలా పెద్ద దేశం కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు దాదాపుగా 11వ శతాబ్దం నుంచి ప్రారంభించిన అది వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు కూడా అది పూర్తిగా ఆక్రమించబడలేదు ఎప్పుడు కూడా. వాడికి ట్రై చేసిన గారు వాళ్ళ ప్రయత్నాన్ని మనం ఒప్పుకోవచ్చు. దానికి కారణాలు కూడా మన వాళ్ళ బలహీనతలే. అట్లా వచ్చే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను తర్వాత వచ్చేసి ఇరాను ఇరాకు పోరాడిన వాళ్ళు 17వ శతాబ్దంలోనే బ్రిటిష్ వాళ్ళ నుంచి వాళ్ళు పుంజుకోవడం అంటే అది మహా గొప్ప కదా. అదే అంటే వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే మతం కోసం యుద్ధాలు చేయడం వీళ్ళ దగ్గర అది లేదు కదా. ఎందుకంటే మతం కోసం యుద్ధాలు చేయడం, ప్రాణాలు తీయడం, ప్రాణాలు పోగొట్టుకోవడం అన్నంత తీవ్ర స్థాయికి మన వాళ్ళ సిద్ధాంతాలు లేవు. వాళ్లకు జీవితమే కేవలం ఈ భూమి మీద పుట్టిందే దానికోసం అన్నట్టు వాళ్ళ పుస్తకాల్లో నుంచి వాళ్లకు చిన్నప్పటి నుంచి నేర్పించేది అది. కాబట్టి మనం ఇక్కడ జీవించేది ఇది సాధించడానికే అనేది వాడికి మెదడులో ఇరికించినప్పుడు వాడు అలాగే పెరుగుతాడు. ప్రాణాలు పోయినా సరే, ప్రాణాలు తీసినా సరే, ఎందుకంటే ఖురాన్ వచనం ఉంది ఒకటి, మీరు 9వ అధ్యాయంలో 111 ఇన్నల్లాహ అష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుం వ అమ్వాలహుం అని, నీ ప్రాణాలు నేను కొనుక్కున్నాను,
దేనికి బదులు నీకు స్వర్గం ఇస్తున్నాను కాబట్టి నేను కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ భూమిలో ఉన్న జీవితం నీది కాదు, నాది. నా కోసం నన్ను విశ్వాసించని వాళ్ళతో పోరాడు, అందులో వాళ్ళని చంపు, నువ్వు కూడా చచ్చిపో. ఇది ఖురాన్ వచనం. అంటే సుసైడ్ బాంబర్లను ప్రిపేర్ చేస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు దూకు, వాళ్ళ మధ్యలో దూకి చంపు, నువ్వు చనిపో. నువ్వు చనిపోతే నీకు డైరెక్ట్ గా నేను స్వర్గంలోకి తీసుకొస్తా, ఏ ప్రశ్నలు లేకుండా. ఆధారాలు ఉన్నాయా దారా గారు ఇట్లా స్వర్గంలో? ఇది ఖురాన్ లో ఉన్న 109వ అధ్యాయం 111వ వచనం చెప్తుంది. ఇది ఎవరన్నా పోయినట్టు ఆధారాలు ఉన్నాయా? చెప్తారు కదా నేను పోయి వచ్చిన అది ఇదని. ప్రపంచంలో ఇక్కడ వరకు ఆధారాలు ఉన్నాయా ఎవరి దగ్గరైనా? నేను ఒకరిని చంపి, నేను 100 మందిని చంపి స్వర్గానికి వచ్చిన, 72 మంది కన్యలు నేను అనుభవించిన, కాలువల వారే సారాయి ప్రదేశానికి నేను అలాంటి సాక్ష్యం ఎవరైనా ప్రపంచంలో దొరికితే అందరూ నమ్మేసేవారు కదా. ఇప్పుడు వీడు ఇన్ని చేసే అవసరం లేదు, అల్లాహు అనేవాడు ఇన్ని పుస్తకాలు పంపించడం, ఇన్ని ప్రవక్తలు ఎందుకు? నువ్వు ఒకసారి ఇప్పుడు 3 గంటల సినిమా తీసేవాడే 5 నిమిషాల ట్రయల్ చూపిస్తున్నాడు, ఇగో నా సినిమాలో ఇలా ఉంటది అని. మరి నువ్వు ఇన్ని నరకం స్వర్గం కాలుస్తాను, కొడుస్తాను, వాళ్ళకి స్వర్గం ఇస్తాను, 72 కన్నీళ్ళు ఇస్తాను, దాని 2 నిమిషాల ట్రయల్ చూపించు, అందరు మారిపోతారు. నీకు ఇవన్నీ రిస్కే లేదు. ఎందుకు చూపించాడు? ఎందుకంటే అలాంటి వాడు ఎవరు లేడు కాబట్టి. మన దేశంలో ఏంటంటే దారా గారు కొంచెం ఆలోచిస్తారు, ఎందుకంటే అయ్యయ్య చదువుతుంటారు మనోళ్ళు, అందువల్ల కొద్దిగా అదే అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అయినా, ఇక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య మన యొక్క ధర్మశాస్త్రాలైనా వాళ్ళకి అలాగే నేర్పించాయి. పరమత సహనం అని, అందరూ ఒకేలాగా, అన్ని దేవుళ్ళు ఒకేలాగా అని, అందరూ అలాగే భగవంతుని కోసమే అందరూ ప్రార్థిస్తున్నారని వీళ్ళకి తెలియలేదు. ఇలాంటి ఒక మతాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో, వీళ్ళు తీసేది కాబట్టి అలా చెప్పేశారు. వాళ్ళ కోణంలో నుంచి చూశారు అందరినీ, కాబట్టి అలా బోధించారు. ఇప్పుడిప్పుడు అందుకే లేదు, అన్ని మతాలు ఒకటి కాదు, అందరూ దేవుడి ప్రార్థన, బ్రహ్మ వేరు, ఇది వేరు, అల్లాహు వేరు అని ఇప్పుడు కదా కొంచెం కొంచెం నిద్ర మేల్కొని చదువు చేసుకోగలుగుతున్నారు. రైల్లో పాంప్లెట్ పంచేటప్పుడు కూడా ముస్లిమ్స్ వస్తున్నారు, 2 ఆడోళ్ళే, వాళ్ళ 2 పిల్లలు. ఆమె తీసుకొని చదివింది, కానీ పక్కన వీళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు, పక్కన ముందు వాళ్ళు తీసుకోలేదు, వద్దొద్దు మాకు వద్దు అన్నారు. తీసుకోరు. తీసుకున్నా కూడా ఏంటంటే అన్ని ఇక్కడ ముస్లింలు నటిస్తారు. ఎందుకంటే వాడి దగ్గర ఇప్పుడు పవర్ లేదు కాబట్టి వాడు నటిస్తాడు. ఇప్పుడు నిన్న రాత్రి నేను లైవ్ చేసినప్పుడు మా దగ్గర ఒక అమీర్ బాషా అని ఒక వ్యక్తి వచ్చాడు. దారా గారు, మేము చూసిన ప్రకారం చాలా మంది ఆచారాలలో, వ్యవహారాలలో ఇస్లాంలో ఉండే ఆడవాళ్లకు ఈ హిందూ ధర్మం అంటే ఇష్టమే కానీ వాళ్ళను బంధించేశారు కదా. వాళ్ళను బంధించేసిండ్రు, ముసుగు ద్వారా బంధించేసి దాన్ని మామూలుగా అంత ఆనందంగా చిరునవ్వు. అంటే ఇప్పుడు ఇస్లాంలో ఉన్న వాళ్ళకు నవ్వు అనేది ఉండదు, వాళ్ళు ఎక్కడ నవ్విన దాఖలాలు లేవు, అంటే ఉత్సాహంగా హ్యాపీగా ఉన్న దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ భూమిలో వాళ్ళ జీవితం కేవలం ఇది సాధించడానికి మాత్రమే ఉంది. ఇది జీవితమే కాదు వాళ్ళకు. వాళ్ళు ఎందుకు నవ్వుతారు, ఎందుకు ఆనందం అనుభవిస్తారు? ఇది ఆనందం అనుభవించడానికి కాదు, ఇక్కడ అవిశ్వాసాల పోరాడడానికి ఈ భూమి మీకు పుట్టించాం, మీకు పైకి వచ్చిన తర్వాత ఆనందం జీవితం ఉందని చెప్పాడు. కాబట్టి వాడు ఎందుకు ఇక్కడ నవ్వుతారు? చాలా మంది సభలు చెప్పేటప్పుడు, ఇస్లామిక్ ప్రవర్తలు, మామూలుగా మోటివేషన్లు చెప్పేటప్పుడు నేను గెస్ట్ చేసిన వాళ్ళలో ముఖాలలో చిరునవ్వు అనేది ఉండదు. అంటే వాళ్ళకు చిరునవ్వు నవ్వి ఈ మొత్తం అద్భుతమైనటువంటి ప్రపంచంలో మీ జీవితాన్ని పూర్తిగా అనుభవించండి అని చెప్పలేదు కదా. ఇది నా కోసం నేను మీ జీవితాన్ని కొనుక్కున్నానే అన్నాడు.
అంతే నా కోసం పోరాడటమే మీ బాధ్యత. మరి ఎలా నమ్ముతారు ఆడి జీవితమే. వాళ్ళు ఏమో తీసుకున్నారు, యాక్సెప్ట్ ఏమో మొత్తము ఇప్పుడు భారతదేశంలో ఉండే ఇస్లామిక్ స్త్రీలు మొత్తము వాళ్ళకేమో ఇష్టం ఉంది ఆచారాలు అక్కడక్కడ. ఇప్పుడు దూదేకుల సిద్ధయ్య అదే చాలా మంది చేస్తారు కానీ ఇంట్లో తెలిస్తే, సమూహంలో తెలిస్తే వెలివేస్తారు కాబట్టి భయంతో అలా దాన్ని ఆచరించకుండా ఉంటున్నారు. ఆ యాక్సెప్ట్ లో చాలా మంది చీరలు కట్టడము, అదే చాలా మంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అమ్మాయిలు కూడా కొంతమంది బొట్టు పెట్టుకోవడం, ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం ఇలాంటి చేస్తే వాళ్ళు అంగీకరించక వాళ్ళకి అది చేసుకుని ఆనందపడే అవకాశం లేదు కాబట్టి బంధించబడి ఉంటారు. దొరగారు ఒకటి అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని, చెప్తారా? చెప్పండి. బొట్టు మామూలుగా బొట్టు, తాలిబొట్టు, కాలికి మెట్టెలు, తర్వాత చీర ఇవన్నీ ఇస్లాంలో ఉన్నాయా దారా గారు? ఇస్లాంలో అంటే తాలిబొట్టు అన్నది ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు బొట్టు అంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో మీరు వెళ్తే చాలా మంది సౌదీ స్త్రీలు బొట్టు ధరిస్తారు ఇప్పుడు, ఎందుకంటే అందం కోసం. కానీ వీళ్ళు భారతదేశంలో ఎందుకు ధరించారంటే అది వీళ్ళకు కుఫర్ అవుతుంది కదా, వేరే మీ హిందువులు ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయం అది. వాళ్లకు నియమం ఏంటంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో అవి మీరు ఆచరించకూడదు. ఖురాన్ లో హదీసులలో ఉందా దారా గారు బొట్టు ధరించాలి? బొట్టు గురించి లేదు అంటే ఇప్పుడు బొట్టు అని ప్రత్యేకంగా వాళ్ళకి తెలియదు కాబట్టి అలాంటిది దాని గురించి రాసుకోలేదు. కానీ వేషధారణ అన్న పదాలు వాడబడ్డాయి. వేషధారణ పదాలు వాడబడ్డాయి కానీ అది ఏ వేషధారణో మనకు తెలియదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పుడు బొట్టు అన్నది మన సాంప్రదాయం, అది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం. వాడు మేకప్ చేసుకోకూడదు. స్త్రీ ఒంటరి ఎంతవరకు వాడు నిర్బంధించేశాడంటే స్త్రీ బయటికి వెళ్తున్నప్పుడు బొట్టు కాదు కదా, ఇదంటారు కదా స్ప్రే. ఓకే దారా గారు, బొట్టు అనేది లేదు ఎగ్జాంపుల్, అది పక్కన పెట్టేద్దాం. నెంబర్ 1 కాలి మెట్టెలు అనేది ఇస్లాం లో ఉన్నాయా దారా గారు? ఇది ఇక్కడి ఆచారాలు కదా, వాళ్ళ ఆచారాలే కావు అవి. దాని గురించి ఎందుకు రాసుకుంటాడు వాడు? తాలిబొట్టు అనే ఆచారము ఇస్లాం లో ఉందా దారా గారు? అంటే ఖురాన్ లో హదీసులలో ఉన్నదా? లేదు. ఖురాన్ ప్రకారం మీరు వివాహం అంటే ఏమిటి? 2 సాక్షులు, ఒక ఖాజీ. ఆమెని వాడుకుంటున్నందుకు నువ్వు మెహర్ ఇవ్వాలి. ఇదే ఇస్లాంలో షరియా ప్రకారం వివాహం. దానికి ఇది ధరించాలి, అది ధరించాలి నియమాలు ఏమీ లేవు. కట్టు విధానంలో చీర కట్టుకోవడము అదనేది ఇస్లాం చీర అంటే మీకు శరీరం ఇక్కడ కూడా బహిర్గతం కాకూడదు, శరీరం మొత్తం కప్పుకోవాలని ఉంది కదా. దానికి చీర అన్న సాంప్రదాయం మొహమ్మద్కి ఏం తెలుసు వాడు రాసుకున్నప్పుడు? ఎందుకు దారా గారు అట్టండ్రు బాబు, అన్యాయం చేసేస్తుండ్రు. అది తెలియదు కదా, మరి తెలియదు అని చెప్పకపోతే తెలుసా? పసివాన్ని పాపందా అన్యాయంగా చెప్తూ కొట్టినట్టు చెప్తారు దారా గారు. ఉన్నది చెప్తున్నా నేను పసివాడు అని చెప్పను. ఎందుకంటే మొహమ్మద్ కాలఘట్టంలో లేదు, మొహమ్మద్ తెలియని విషయం గురించి ఎలా చెప్తాడు? లేవు కానీ ఇప్పుడు గురువు గారు కూడా ఉంటారు కదా, స్వామి రాధామోహన్ గురువు గారు ఇవి అడుగుతుంది వాళ్ళని ఫోన్ చేసినప్పుడు. వాళ్ళు ఏం చెప్పారు? ఎడారులలో బంగారు చెక్తుంది అంటారు, దానికి ఏం సంబంధం అని చెప్పారు. పిసుక్కొని కిసుకే తప్పక మా కాడ వచ్చి ఏం మాట్లాడతారు రాన తర్వాత ఏదేదో గొనుగుతారు వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర వేరే ఇప్పుడు వాళ్ళ దగ్గర వివాహం అంటే సింపుల్, 2 సాక్షులు కావాలి, కాజీ ఉండాలి, ఆమెని శరీరం వాడుకుంటున్నందుకు నువ్వు మెహర్ ఇవ్వాలి డబ్బులు. దానికి నేను యోని కూలి అంటాను, దాన్నే మెహర్ అంటారు వాళ్ళు. మెహర్ కాదు, అది యోని కూలి. ఒక డౌట్ దారా గారు, ఇప్పుడు యుద్ధం జరిగి మగోళ్ళు చచ్చిపోతారు ఒక ఏరియాలో, 2 ఆడోళ్ళు ఉంటారు ఆ ఏరియా ఆడోళ్ళు, ఒక పక్క మగవాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు భార్య ఎవరు అని నాకు అసలు అర్థం కాదు. పురుషులందరూ చనిపోవడం అంటే అది జరిగినప్పుడు కదా తాలిబొట్టు అనేది ఒక ఆధారం ఉంటది, అది లేనప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు కదా.
అలా కాదు, ఇప్పుడు భర్త చనిపోతే ఆమె వేరే వివాహం చేసుకోవాలని వాళ్ళ దగ్గర నియమం ఉంది కదా. అంటే చనిపోయి ఇప్పుడు నేను వేరే సాటికి పోతాము తప్పి ఎగ్జాంపుల్ పోయినప్పుడు భర్త ఉండడో లేడో అనేది మనకు ఆధారం ఉండాలి కదా, ఆధారం అక్కడ కనపడటం లేదు కదా. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, వాడు రాసిన ఈ పుస్తకం 6వ శతాబ్దంలో వాడు బ్రతికిన ఒక గోత్రవర్గ నియమాల కోసం రాశాడు. ఇన్ని సమస్యలు వస్తాయని, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఆడికేం తెలుసు? దారి దోపిడీ చేస్తే ఏం తెలుసు అంటావు? ఇవన్నీ వాడి 6వ శతాబ్దంలో ఆ మక్కాలో జరిగిన సంఘటనల ఆధారంగా వాడు చెప్పాడు. ప్రపంచంలో నదీ జలాలు ఉన్నాయని, నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయని ఆడికి తెలిసి ఉంటే ఆడు నీళ్లు స్వర్గంలో ప్రవహించే నీళ్లు ఉంటాయని ఎందుకు చెప్తాడు? స్వర్గంలో ఉంటాయని. నీళ్లు కూడా కాదు దారా గారు, సారాయి కాలువలే. అది ఇక్కడ సారాయి అంటే సరే, మన దగ్గర కూడా దానికి నీటిలాగా ప్రవాహంగా కొనసాగదు, కానీ నీళ్లు కూడా దొరుకుతాయి అన్నాడు. విచ్చలవిడిగా నీటి ప్రవాహాలు ఉంటాయి అన్నాడు అక్కడ. అంటే ఆడికి ఇక్కడ నీటి ప్రవాహాలు భూమిలోనే ఉన్నాయని ఆడు తెలియదు. ఆడు 7 అరిలు పుట్టాడు, నీళ్లు లేక స్నానం కూడా ఎన్ని కప్పులు నీళ్లతో చేయాలి, ఎలా చేయాలి ఎందుకు నేర్పించాడు వీళ్ళకు? లేవు కాబట్టి నేర్పించారు. ఎందుకంటే అలా నీళ్లు వాడి దగ్గర. వాడిని యూదులు ఛాలెంజ్ చేశారు, నువ్వు ఈ ఖర్జూరపు తోటల మధ్య నుంచి ఒక చిన్న చెలుమను తోడి చూపించు, మేము నిన్ను నమ్ముతాం ప్రవక్తగా అని చెప్పారు. ఖురాన్లో ఉంది ఇది. అవన్నీ చేయడం కుదరదని చెప్పి మూతి ముడుచుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎందుకు చెప్పారు? నీళ్లు లెక్కనే కదా. ఇప్పుడు మొహమ్మద్ ఏమన్నాడు, నీళ్లు లేకపోతే మీరు బహిర్భూమికి వెళ్తే 3 రాళ్లు పెట్టుకొని తుడుచుకోండి అని చెప్పాడు. ఇది మన భారతదేశం లాంటి దేశంలో ఉన్న వాళ్ళకి ఎవడైనా చెప్తే స్కూడు కొడతారు. నువ్వు విసర్జన చేసిన తర్వాత నీకు అక్కడ యథార్థ దేశంలో నీళ్లు ఎక్కువ కాబట్టి ఏమైనా ఇసుకిరాళ్ళు ఉంటే 3 అవి పెట్టుకొని జోలు తుడుచుకోండి. గారు మరి నిన్న సిరాజ్ ఆయన ఒక మహేందర్ అని ఒక స్టూడియో, సిగ్నేచర్ స్టూడియోలో ఒక ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడు కదా సిరాజ్ తర్వాత. సిరాజ్ చందమామను 2 ముక్కలు చేసిందని చెప్పింది కదా. చందమామ 2 ముక్కలు చేశాడట. అది ఎవరికి కనిపిస్తుంది అంటే, ఎవరి ముందు చేశాడు? మొహమ్మద్ అసిస్టెంట్ల ముందు చేశాడు. అంటే ఖురాన్ లో అట్లాంటిది ఏం లేదు, అది చెప్తాడు ఖురాన్ లో. చేసిండ్రంట ఇస్రో శాస్త్రవేత్తలకు నిరూపణ చేసిండ్రంట. 2 ముక్కలు చేసిందంట మహమ్మద్ ప్రవక్త దారిలో వస్తుండగా. ఇప్పుడు శాస్త్రం గురించి ఏబిసిడి తెలియనటువంటి మదర్సా మూర్ఖులకు అది చాలు వాడు చెప్పింది. అవును, నాసాలో పరిశోధనలు చెప్పాడంటే వాడు అమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే మదర్సా మూర్ఖులని అందుకే అంటాను నేను వాళ్ళని. లేదు, మనకు కనపరాటం లేదే. సిరాజ్ ఎక్కడనో పారిపోయింది, హిందీ రాష్ట్రాల్లో పారిపోయి ఎక్కడనో మారుమూలన్నాడు. అదేమో తెలియదు కానీ దాని తర్వాత సిరాజ్ తర్వాత ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళు, మహేందర్. ఈయన పేరు ఏం పేరు? ఇది ఇక్కడనే కడపలో ఉంటాడు. నా పేరు తెలియదు, నేను కొత్తగా చూశాను. నాకు తెలిసి ఆయనకి ఇస్లాం గురించి ఒక అక్షరం కూడా తెలియదు. అదే ఇది ఉంటది కదా మామూలుగా నీకు పెళ్లి రొట్టెలు, పిల్ల రొట్టెలు, ఆ రొట్టెలు మామూలుగా పంచుతుంటాడు కదా. అదే ఆయన అన్నాడు, మా దగ్గర శుభ్రత అంటేనే సగం ఈమాన్ అన్నాడు. మరి నీ మొహమ్మద్ చేసిన శుభ్రత చూపించు అని నాలాంటి వాడు అడిగితే ఏం చూపిస్తాడు? ఏం చూపిస్తాడు? 3 రాళ్ళు జోయిలు వేసుకొని ఎడారి ప్రదేశంలో నీళ్లు లెక్క పెట్టి స్నానం చేయని చెప్పిన వాడు ఇదేనా శుభ్రత? గోదావరి జలాల్లో నిండా మునిగి 24 గంటలు స్నానం చేసి మాకు వీడు స్నానం చేయడానికి నేర్పిస్తాడట, ఎలా చేయాలో నేర్పిస్తాడు. గోదావరిలో మునిగి 3 రాళ్ళు జోయిలు వేసుకున్నా, రోడ్డు మీద 4 రౌండ్లు వేయండి, విసర్జన చేయండి, దాకా తుడుచుకోండి, అంతే. ఇంకా చెప్తే అన్ని ఉన్నాయి రెడీ, ఓ 100 లక్షలు ఉన్నాయి చెప్పడానికి ఏంటి కానీ. సరే గారు.
బాగానే చెప్పింది గారు. రెండు ఇప్పుడు మనకు చెప్పారు కదా, ఖురాను హదీస్ల గురించి చెప్పాను. ఇంకా మిగతా ఏం లేవు అంటారు. ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను అదే చెప్పాను, ఖురాన్ హదీస్ల కంటే కూడా మీకు ఈ చరిత్ర, మొహమ్మద్ చరిత్ర రాయబడిన పుస్తకాలు ఉన్నాయి. దాన్ని సీరతున్ నబీ ఇబ్నె హిషాక్ అని రాశాడు ఒకడు. అతనే ప్రపంచానికి మొట్టమొదటిసారి ముహమ్మద్ గురించి చెప్పాడు. ఇలా ఒకడు ఉండేవాడు, ఇక్కడ కాబా ఉండేది, అక్కడ ఒక్కడు పుట్టాడు, ఆడు ప్రవక్త, ఆడు మొత్తం ప్రపంచానికి అప్పటి వరకు తెలియదు. వీళ్ళు చెప్పుకుంటారు, అది పరంపరంగా వచ్చింది, సాక్ష్యాలు ఏమి లేవు దానికి. ఓకే దారి గారు, నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేశారు దారి గారు. ఇంకా ఏమన్నా పుస్తకాల పేర్లు చెప్పండి, ఈ ఖురాన్ హదీసులు కాకుండా మనకు. అదే నేను చెప్పాను కదా, ఖురాన్ హదీసులు కాకుండా ఈ 3 పుస్తకాలు చెప్పాను. ఇప్పుడు తబరీ అనేవాడు రాశాడు, ఒక 11-13 వాల్యూమ్స్ రాశాడు చరిత్రే. అది కూడా ఇందులో ఉన్నటువంటి పుస్తకాలే, అథెంటిక్ పుస్తకాలే అవి, అందరూ వాళ్ళు నమ్మేదే. ఇంకా అవి ప్రమాణం అంటారు, ఈ పుస్తకాలు ప్రామాణిక గ్రంథాలే చెప్తున్నాను నేను. ఈ ఆచార్యాలలో చెప్పబడేవి, చొప్పించేవి మెదళ్ళలోకి. ఓకే దార గారు, మీరు నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేసిండ్రు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నేను తయారు చేసి నీకొక వీడియో నాకొక వీడియో పంపిస్తా మీకు. పెట్టండి, పర్వాలేదు. ఎడిటింగ్ చేసి పెడతా, యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టండి, నేను పెడతా. ఓకే, పెట్టండి, మీరు పెట్టండి, సరిపోద్ది. నేనైతే రోజు చెప్తూనే ఉన్నాను ఈ కథలన్నీ.